ఆడపిల్లకి పెళ్లి ఖర్చుల నిమిత్తం 5,000 వరకు ఇస్తున్నాం. 5,000 నుంచి 10,000 కూడా ఫస్ట్లో స్టార్టింగ్లో 700 సభ్యత్వం వరకు 10,000, ఆ తర్వాత నుంచి 5,000 రూపాయల వరకు ఇస్తున్నాం. అలాగే మందుల ఖర్చుల నిమిత్తం 1,000 రూపాయలు, 2,000 రూపాయల చొప్పున ఇస్తున్నాం. అలాగే స్కాలర్షిప్లు 2,000 రూపాయలు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మన సంఘం ద్వారా మనం ఇచ్చే అన్నీ కూడా ఇంట్లో ఒక మనిషి ఒక 100 రూపాయలు సభ్యత్వం కడతాం మూలాన ఇంట్లో అందరికీ కూడా లబ్ధి చేకూరుతుందండి. అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా మీరు ఇని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే చాలామందికి హాస్పిటల్లోకి వెళ్ళి ఉన్నాక తెలియక మందుల ఖర్చుల నిమిత్తం కూడా మన దగ్గర నుంచి తీసుకోలేకపోతున్నాం. ఒక మనిషి సభ్యత్వం కట్టినందువల్ల ఒంట్లో బాగున్నోళ్ళకి భార్యాభర్తలు ఇద్దరికి మందుల ఖర్చుల నిమిత్తం ఇస్తాం. అలాగే భార్యాభర్తలు ఇద్దరు చనిపోయిన వాళ్ళకి మట్టి ఖర్చుల నిమిత్తం ఇస్తాం. మహాప్రస్థానం వేళ మనం సొంతంగా కొన్ని పుస్తకంగా పంపించడం జరుగుతుంది. అలాగే ఆడపిల్ల మెచ్యూర్ ఫంక్షన్కి ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు స్కాలర్షిప్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన సంఘం ద్వారా మనం చేసుకుంటున్న ముందు కృష్ణలంక నుంచి గణపవరపు వేణు వడ్లమూడి దుర్గా గారు ఇటు పక్కకు రండి. కృష్ణలంక నుంచి ఫస్ట్ నుంచి కూడా మన సంఘంలో ఉన్నారండి. వీరికి శాలువాలతో సత్కరించాలి. దేవమ్మ గారు ఏమండి తప్పట్లు కొట్టండి. చూడు మ్యాచింగ్ అడగలేదు. ఇటు చూడండి, మీరు ఇటు నుంచోండి, పక్కన నుంచోండి. అది అది రండి అమ్మా, సెంటర్లోకి రండి. చూడండి అమ్మా, చూడండి. ఇటు తిరగండి, ఇటు తిరగండి. సినిమా గారు ఇటు చూడాలి. కాంతం గారు మీరు వచ్చి సెలవు చెప్పండి. కండ్రిగా నుంచి వచ్చారండి. ఇటు చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి. కోటేశ్వర గారు మీరు రండి, మీరు కప్పండి. చాలు ఆంటీ సైడ్ మీరు అదే కలిపేసి మీరు యువత జరగండి. మీరు అదే చూడండి అమ్మా, ఇద్దరు కలిపి ఇంకా కొంతమంది రావడం కుదరలేదు. అలాగే ప్రతిసారి కూడా మనం 3 నెలలకు ఒకసారి ఇలాగా మన సీనియర్ని ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళని మనం గౌరవించుకోవాలి. కాబట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి ఇలాగ మనం మీటింగ్ పెట్టుకొని మిగిలిన అందరికీ కూడా ఉన్న సభ్యులందరికీ కూడా కంటిన్యూగా ఇదే విధంగా జరుగుతుంది. కానీ కొద్దిగా ముందు వెనక వస్తుంది కాబట్టి కొద్దిగా ఎవరు ఏమనుకోవద్దు.
మగవాళ్ళకి స్వతంత్రం పోయింది అంటే బాధించాలి. మగవాళ్ళకి స్వతంత్రం పోయింది కదా అందుకంటే పట్టలేదు. చెప్పండి హ్యాపీ బర్త్డే అని. చాలా డిఫరెన్స్ లో ఉన్నాం మేము. మాకు ఇవ్వండి చాలు, అదే మేము కోరుకునేది. కేకులు తినిపించుకోండి, తర్వాత చూద్దాం. చిన్న పీస్ తీసుకోండి. మధ్యలో నువ్వు ఎలా